నేను శ్రేష్ఠ 2026 సంబంధించి 9th క్లాసు కౌన్సిలింగ్ అలాగే చాయిస్ ఫిల్లింగ్ ఎలా చేసుకోవాలో మొత్తం వివరంగా చెప్పాను, చూపించాను కూడా. తర్వాత నన్ను పదే అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇంటర్మీడియట్ గురించి ఎందుకు చెప్పట్లేదు మీరని చెప్పి అడుగుతున్నారు. దాని గురించి కూడా వీడియో చేస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. మీరు వీడియో మొత్తం వినండి. వినిన తర్వాత మీరే డెసిషన్స్ తీసుకోండి. శ్రేష్ఠ ద్వారా ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వచ్చా లేదా అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చింది. నేనైతే చెప్పాలనుకుంది మొత్తం చెప్పేస్తాను. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం వినండి. ఆ తర్వాత సేమ్ టు సేమ్ మీకు నిన్న నేను ఏ విధంగా అయితే ఆప్షన్స్ ఎలా ఫిల్ చేశానో 9th క్లాస్ సేమ్ అలాగే ఇంటర్మీడియట్ కౌన్సిలింగ్ ఎలా చేసుకోవడం మొత్తం చూసి చేసుకోండి. సరే, ఇక్కడ అయితే 9th క్లాస్కి అయితే మీకు స్కూల్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 9 స్కూల్స్ ఇచ్చారు. కానీ ఇక్కడ ఇంటర్మీడియట్కి మాత్రం 8 కాలేజీలు మాత్రం ఇచ్చారు. అది కూడా ఆంధ్రాలో వచ్చేసి అక్షర విద్యాలయం ఒకటి, ఎంఏ వరల్డ్, గాయత్రి ఇంగ్లీష్ మీడియం, గాయత్రి మోడల్ హై స్కూల్, గ్రీన్ఫీల్డ్ ఒకటి, జేసిక్లో ఒకటి, సంసిద్ ఒకటి, శ్రీ సత్యసాయి సెకండరీ హై స్కూల్ ఒకటి ఇచ్చారు. నేను లాస్ట్ టైం 9th క్లాస్ వాళ్ళకి కర్ణాటక కూడా చెప్పారు ఆప్షన్. అది జస్ట్ ఆప్షన్ కింద పెట్టుకోమని చెప్పి పెట్టాను. ఇంటర్మీడియట్ కూడా జస్ట్ మీకు ఆప్షన్ కింద అయితే పెట్టుకోండి, ఒకవేళ దానికి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎందుకంటే ఒకవేళ ఆంధ్రాలో మీకు వచ్చిన ర్యాంక్కి ఆంధ్రాలో రాకపోతే మీరు అక్కడికి వెళ్ళని చదువుకోవచ్చు. కర్ణాటక అంటే పక్క స్టేటే కాబట్టి. నాకు తెలిసి 100% అందరూ 10th చదువుకున్న పిల్లలందరూ స్టేట్ సిలబస్ అయ్యి ఉంటారు. ఇక్కడ ఆంధ్ర చదువుకునే ప్రతి ఒక్కరు స్టేట్ సిలబస్ చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు సెంట్రల్ సిలబస్ తొందరగా ఓన్ చేసుకోలేరు, తొందరగా దాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకంటే ఆ సిలబస్, స్టేట్ సిలబస్, సిబిఎస్ సిలబస్ రెండు వేరువేరుగా ఉంటాయి. అందుకోసం నేను వీడియో చేయడానికి ఎక్కువ ఇష్టపడట్లేదు ఇంటర్మీడియట్ది. కానీ మీకు మోటివేట్ కింద మిమ్మల్ని మోటివేషన్ చేయడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను, ఇంటర్మీడియట్ సంబంధించిన వీడియో. ఇది కూడా చూసి మీకు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదా లేని పక్షంలో ఇక్కడే ఆంధ్రాలోని స్టేట్ సిలబస్ చదువుకుంటా అంటే స్టేట్ సిలబస్కి చదువుకోండి. మీరు 10th ఆంధ్రాలో 10th అయిపోయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆంధ్రాలోనే సీట్ వస్తే ఆంధ్రాలో జాయిన్ అవ్వండి. పక్క స్టేట్కి అయితే ఇంటర్మీడియట్ చదువుకోవడానికి ఎవరు వెళ్ళొద్దు. మొహమాటం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే దీనివల్ల నాన్ లోకల్గా మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. ఎంసెట్కి మీరు అర్హులు అయితే అవ్వరు. ఎంసెట్ రాస్తే ఒకవేళ ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాస్తే మీరు అర్హులైతే అవ్వరు. 9th క్లాస్కి మీరు చెప్తున్నారు కదా అనుకోవచ్చు మీరు. 9th క్లాస్ నుంచి ఎందుకు అంటున్నానంటే అది లెర్నింగ్ ఏజ్ కాబట్టి వాళ్ళు 9th, 10th, 11th, 12th ఈ 4 సంవత్సరాలు వాళ్ళు తొందరగా అర్థం చేసుకుంటారు. ఆ సిలబస్ని ఎలా చదవాలి అనేది మొత్తం నేర్చుకుంటారు కాబట్టి నేను 9th క్లాస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఎక్కువ ఇంటర్మీడియట్కి అయితే నేను ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. ఇక్కడ ఇంకోటి కర్ణాటకలో ఒక స్కూల్ అయితే ఇచ్చారు, అది మాణిక్ పబ్లిక్ స్కూల్ అని ఇచ్చారు. ఈ మాణిక్ పబ్లిక్ స్కూల్లో నేను ఎంక్వైరీ చేసిన ప్రకారం ఏం తెలిసిందంటే నాకు 10th వరకు చదువుకుంటున్నారు, ఇంటర్మీడియట్కి వేరే వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి మళ్ళీ అక్కడ జాయిన్ అవుతున్నారు ఇంటర్మీడియట్కి. ఎందుకంటే మళ్ళీ నాన్ లోకల్ కింద వెళ్ళిపోతే మళ్ళీ దేనికి ఎలిజిబుల్ కారని చెప్పి అందరూ ఇంటర్మీడియట్ వాళ్ళ సొంత రాష్ట్రాల్లోని ఇంటర్మీడియట్ జాయిన్ అవుతున్నారు. ఇలా చాలామందికి జరిగింది. ఆ 2 సంవత్సరాల కోసం అక్కడ దాకా వెళ్ళి చదవటం, 9th, 10th కూడా అక్కడ చదవటం దేనికని. నేను అందుకే సొంత రాష్ట్రంలో ఎంత ర్యాంక్ వచ్చినా సొంత రాష్ట్రంలోనే చదువుకుంటే మీరు లోకల్గా పరిగణించబడతారు. అంతేగాని పక్క రాష్ట్రంకి వెళ్ళి 4 సంవత్సరాలు అక్కడ చదివి మళ్ళీ మీకు సీట్ రాక తర్వాత సఫర్ అవుతారు మీరు. అందుకు నేను చెప్తున్నాను, ఇంటర్మీడియట్ గురించి ఎక్కువ ఆలోచించమాకండి. కేవలం 9th క్లాస్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఈ సిబిఎస్ఈ సిలబస్ తొందరగా అర్థం చేసుకుంటారు. 9th, 10th అర్థమైతే వెంటనే 11th, 12th కూడా వాళ్ళు తొందరగా అర్థం చేసుకుని చదువుతారు. చాలామంది చెప్పేస్తుంటారు సీట్ వచ్చేసిద్ది, సెంట్రల్ గవర్నమెంట్ స్కీము, అసలు అంతా ఫ్రీ ఎడ్యుకేషను, మొత్తం హాస్టల్ ఫుడ్, అలాగే హాస్టల్స్ ఉంటాయి, మెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, గ్రౌండ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అంటారు. కరెక్టే, కాదంటలేదు. కానీ మన సొంత రాష్ట్రంలో ఉన్నదానికి పక్క రాష్ట్రానికి వెళ్తానికి చాలా తేడా ఉండిద్ది. ఇంటర్మీడియట్ 2 years అనేది చాలా ఇంపార్టెంట్ ఇయర్స్ అవి. దాన్ని మీరు వృధా చేసుకోకూడదని చెప్పి నేను ఎక్కువ శాతం ఆంధ్రాలోనే సీట్ వస్తేనే వెళ్ళండి అని చెప్తున్నాను. నేను మిమ్మల్ని డిమోటివేషన్ అయితే చేయట్లేదు. కొంతమందికి ఆశ ఉండిద్ది ఐఐటికి వెళ్ళాలి, జేఈ మెయిన్స్ చదువుకోవాలి, అడ్వాన్స్ చదువుకోవాలి ఉండిద్ది.
కొన్ని సిబిఎస్ఈ కాలేజీల్లో కూడా ఇవి చెప్పట్లేదు. అదొకసారి గమనించండి. ఎక్కువ లెంత్ వీడియో అయితే చేయట్లేదు ఇంటర్మీడియట్ గురించి. మీరు ఓన్ డెసిషన్ అయితే తీసుకోవాలి. నేను ఫోర్స్ చేసి మీకు ఎక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని నేను చెప్పను. సరే, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే శ్రేష్ఠలో 11th క్లాస్ జాయిన్ అవ్వాలో వద్దా అనే ఆలోచనతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.